ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మనందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే రైతుని కాపాడుకోవాలి. ఓకే, సో రైతుని కాపాడుకునే బాధ్యత మన మీద ఎందుకు ఉంది అని అంటే ఫ్రెండ్స్, ఒక విషయం నేను మెన్షన్ చేస్తాను, ఎప్పుడు నా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటాను. ఈ రోజు భారతదేశంలోని పరిస్థితి ఎలా ఉంది అని అంటే రోజుకి కనీసం 3000 మంది జననాలు నమోదవుతున్నాయండి. ఓకేనా? అంటే 3000 పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. బట్ అగ్రికల్చర్ పరంగా చూస్తే రోజుకి 30,000 ఎకరాల దాకా భూమి సాగు నుంచి సాగు చేయని భూమి కింద మారిపోతుందండి. రియల్ ఎస్టేట్ గానో వేరేగానో మారిపోతుందండి. అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, ఇదేమి జరుగుతుంది అని అంటే ఇక్కడ పండించే రైతు అనేవాడు రోజు రోజుకి వెనకడుగు వేస్తూ తగ్గిపోతూ ఉంటే రేపన్న రోజు అంటే జనాభా పెరుగుతుంది, మనం తీసుకోవాల్సిన ఆహారం ఎంత వచ్చినా సరే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా 3 రోజులు ఆహారం తీసుకునే పద్ధతి నుంచి ఈ రోజు మన భారతదేశంలో 5 సార్లు ఆహారం తీసుకునే పద్ధతిలోకి వచ్చేసారండి. మీరు చెప్తే నమ్మరు, పాతకాలంలో ఏంటంటే కేవలం ఒక పూట తినేవారండి, దాని తర్వాత 2 పూటలు అయింది, దాని తర్వాత 3 పూటలు అయిందండి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే 5 సార్లు తింటున్నారండి. బ్రేక్ఫాస్ట్ అంటాడు, బ్రంచ్ అంటాడు, లంచ్ అంటాడు, ఈవినింగ్ స్నాక్స్ అంటాడు, నైట్ డిన్నర్ అంటున్నాడు. మరి ఇవన్నీ తినాలి అని అంటే ఖచ్చితంగా ఏం కావాలండి? పంట పండించేవాడు ఉండాలి. మరి ఆ పంట పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు అని అంటే రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. డిమాండ్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే మనం ఈ రోజు 50 రూపాయలకు కొనుక్కునే కేజీ రైస్ ఇంకొక 2-3 సంవత్సరాల మహా అంటే ఇంకొక 5 సంవత్సరాల్లో కేజీ రైస్ 500 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి వస్తుంది అన్నా సరే మనం మొగమాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది. మరి ఆ పరిస్థితి వస్తే ఈ రోజు నువ్వు తింటున్నావు, నేను తింటున్నాను, బాగానే ఉన్నాను. మన పిల్లలు తినే పరిస్థితి ఆ పొజిషన్ లో ఉంటే వాళ్ళు ఇప్పటిలాగే రైస్ కొనుక్కోవాలంటే చికెన్ లాగా మటన్ లాగా వారానికి ఒక రోజు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ రోజు రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరి పైన ఉందండి. నాకు లేదు, నీకు లేదని కాదు, భూమి మీద ఆహారం తినే ప్రతి వ్యక్తికి కూడా ఆ బాధ్యత ఉంది. సో దాన్ని ఉద్దేశించుకొని చూసుకోవాలనుకుంటే మన గౌతమ్ బాలి గారికి హ్యాట్సాప్ అండి. సో ముందుగానే మనం ఏం చేస్తే రైతుకి కూడా ఉపయోగపడగలుగుతాం అన్న ఒక విషయాన్ని ఆయన మైండ్ లో పెట్టుకొని మనకి ఇంత మంచి అగ్రి ప్రొడక్ట్స్ ని మనకి ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రైతుని టచ్ చేసినా సరే గత 10 సంవత్సరాలుగా ఎన్ని బస్తాలు అయితే ధాన్యం తీసుకోగలుగుతున్నాడో అంతకి ఒక్క బస్తా ఎక్స్ట్రా తీసుకోవాలంటే కొట్టు మిట్టాడిపోతున్నాడు ఫ్రెండ్స్. ఎన్ని వేలు డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పటికీ కూడా. బట్ స్టిల్ ఈ రోజు మన దగ్గర ఉన్న కేవలం 3 ప్రొడక్ట్స్ తోటి ఒక రైతుకి 1 కాదు 2 కాదండి 10 బస్తాల ధాన్యం ఎక్స్ట్రా ఇప్పించగలిగిన సత్తా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ లో ఉందండి. మరి అటువంటి అంత దమ్మైన ప్రొడక్ట్స్ మన చేతుల్లో పెట్టుకొని మనం రైతు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే ఒకే ఒక విషయం ఏంటి అని అంటే, ఒకటి వాడు ప్రయత్నం చేయడం లేదు, రెండోది ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి, దమ్ము గురించి వాడు తెలుసుకోలేకపోతున్నాడు. సో ఈ రోజు ఖచ్చితంగా మీరు ఒక రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, చెప్పాలి, చెయ్యాలి అని అంటే ఏం కావాలి అన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిజంగా ఈ నాలెడ్జ్ ని మీరు తీసుకోగలిగితే అండి ఖచ్చితంగా అటు మీ బిజినెస్ లోనూ మీకు ఉపయోగపడుతుంది, రెండు ఇటువైపు మీరు ఫార్మర్ కి కూడా ఒక హెల్ప్ చేసే వ్యక్తిగా కూడా ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బాధ్యత. ఎందుకనంటే ఈ సోర్స్ ని అంటే ఈ పంట పండించే విధానం తత్వాన్ని మనం మన నెక్స్ట్ జనరేషన్ కి అందివ్వాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే అందివ్వడం జరుగుతుందో అప్పుడు మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా సరైన ఆహారం తినగలుగుతారు. నెక్స్ట్ కెమికల్స్ వాడి ఎలా ఉంది అని అంటే పరిస్థితి నేల తాలూకా సారం పోయి ఒక గొడ్డు నేలలాగా మారిపోయే పరిస్థితి వచ్చిందండి ఈ రోజు. మరి ఆ నేలని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదండి. మరి ఆ బాధ్యతని మన వంతు సాయంగా, నేను సైతం ఒక సమితినై ఉన్నాను అని అంటారు కదా, మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. చిన్నగా మనకున్న దాంట్లో ఈ రోజు మన వెస్టీజ్ లో 4 కోట్ల మంది ఉన్నారండి డిస్ట్రిబ్యూటర్స్, 4 కోట్ల మంది. ఓకేనా? ఈ 4 కోట్ల మంది కూడా అందులో 10% యాక్టివ్ లీడర్స్ తీసుకున్నా ప్రతి ఒక్క లీడర్ 1 ఎకరానికి మనం ఇవ్వగలిగితే సుమారుగా మన భారతదేశంలోని 40 లక్షల ఎకరాలని మనం రక్షించుకోగలుగుతున్నామండి. మరి 40 లక్షల ఎకరాలు అని అంటే ఆలోచించండి. మళ్ళీ అటువంటి సేద్యం ఒక్క రైతుకి మనం ఒప్పించి మనం వాడించగలిగితే
ఓకేనా? ఆ రైతుని చూసి కనీసం ఏమి లేకపోయినా సరే 10 మంది రైతులు నెక్స్ట్ టైం తయారవుతారండి. సార్ మాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తుని దగ్గర హంసవరం అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊర్లోని కొంతమంది రైతులు వెళ్ళి వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఉద్యోగంకి వెళ్ళిపోదాం అనుకున్నారండి. లాస్ట్ టైం మేము వెళ్ళి ఒక అతనికి ప్రొడక్ట్ ఇచ్చాం, ఆయన యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత సుమారుగా 10 బస్తాలు వచ్చిందండి. మేము అడగలేదు, బట్ రైతే ఫోన్ చేసి చెప్పారు, సార్ ఎప్పుడు లేనిది మాకు 10 బస్తాలు ధాన్యం ఎక్స్ట్రా వచ్చిందని. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే వ్యవసాయం మానేసి వెళ్ళిపోతాం ఉద్యోగం చేసుకుంటాం అనుకున్నారో వాళ్ళు ఈ రోజు 5 ఎకరాలు, వాళ్ళకున్న 2 ఎకరాలు కాకుండా ఇంకొక 3 ఎకరాలు కౌలుకి తీసుకొని 5 ఎకరాలు వ్యవసాయం చేయడానికి ఈ రోజు సిద్ధపడ్డాడు. సో ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఆ విషయం. సో ఇదే విషయం నేను చేయడం కాదండి, ఇది మన బాధ్యత. మనం వెస్టీజియన్స్ గా ఉండేటప్పుడు మన బాధ్యత కింద అది కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, అయితే ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అందరూ పెన్ గట్ట దగ్గర పెట్టుకున్నారు అనుకుంటున్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో అక్కడే మీ డౌట్ ని మీ నోట్బుక్ లో రాసుకోండి. సో సెషన్ అంటే నేను ఏదైతే టీచ్ చేస్తానో అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ముందుగా ఈ సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్ ని ఈ భూమి మీద ఉండే ప్రతి రైతుకి కూడా నేను అంకితం ఇస్తున్నానండి. వాళ్ళు ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళందరికీ సకాలంలో వర్షాలు కురిసి వాళ్ళ పంటలకి ఏ తెగులు గట్రా రాకుండా, అలాగే వాళ్ళకి సరైన విత్తనాలు అంది మంచిగా పండి వాళ్ళ ద్వారా అందరికీ కూడా ఆహారాన్ని అందించాలని నేను అనుకున్న దేవుని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మీరంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని తెలియజేస్తున్నాను. ఏ రైతు అయితే పండించే అన్నం ఈ రోజు నా కడుపులోకి వెళ్ళి నేను తినగలుగుతున్నానో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్, ఇంకా ఫస్ట్ దశగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, వరి సాగుకు వచ్చేసరికి వరిలోని మొత్తం ఎన్ని రకాల దశలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం మొదటిగా తెలుసుకోవాలండి. ఓకే, సో ఎందుకు ఈ క్వశ్చన్, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, చాలా మంది ఫోన్లు చేసి సార్ ఇప్పుడు వెయ్యొచ్చా, ఇప్పుడు ఏం వెయ్యాలి, ఇప్పుడు వేస్తే నష్టం జరుగుతుందేమో, రైతు ఈ విధంగా అన్నాడేమో అని చెప్పి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు కదండి. అయితే ఈ డౌట్స్ క్లారిఫై అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ స్లైడ్ ని మీరు ఖచ్చితంగా చూడండి ఒకసారి. వరి సాగు జరగాలి అని అంటే ఖచ్చితంగా 5 దశలు జరుగుతాయండి. మొదటి నుంచి నేను చెప్తున్నాను. ఓకేనా? సో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఏవే దశలు జరుగుతాయి అనేది మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది ఏంటి అంటే విత్తన శుద్ధి అండి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ రైతు చూసినా సరే వాడు బయట నుంచి తెచ్చుకున్న విత్తనాలు విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడండి. కానీ యాక్చువల్ గా జరిగేది ఏంటి అని అంటే, కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు ఎప్పుడు కూడా ప్రాసెస్డ్ విత్తనాలండి. అంటే అదేంటి, నిల్వ ఉంచుతారు. ఆ నిల్వ ఉన్న విత్తనాలు ఏ పురుగు గట్ట పట్టకుండా మంచిగా ఉండి నిల్వ ఉండడానికి వీలుగా తయారు చేస్తారండి. దాన్ని వాళ్ళు విత్తన శుద్ధి చేసేస్తున్నారు అని అనుకుంటారు. బట్ కొన్ని కంపెనీలు అయితే చేస్తున్నాయండి. కానీ రైతు అనేవాడికి మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే, విత్తన శుద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్కువ మంది రైతులు అంటే నాట్ ఓన్లీ వరి పంట అండి, ఏ పంట చూసినా ఎక్కువ మంది రైతులు నష్టపోయేది ఎక్కడేనండి. ఎందుకంటే విత్తనాలు వాళ్ళని శుద్ధి చెయ్యట్లేదు. ఒకనొక దశలో ఏంటంటే విత్తనాన్ని ఖచ్చితంగా వాళ్ళు శుద్ధి చేసేవారు అనమాట. శుద్ధి చేయడం వల్ల అందులో మంచి విత్తనాలు చెడు విత్తనాలు పోతే రైతుకు ఒక అవగాహన వచ్చేది ఏంటి అని అంటే, ఈ విత్తనాలు ఎంత ఉన్నాయి కాబట్టి ఇన్ని మొలకలు వస్తాయి కాబట్టి నాకు పంట పెరుగుతుంది తగ్గుతుంది అనే విషయం తెలిసేదండి. కానీ విత్తన శుద్ధి గురించి వాళ్ళెవరూ కూడా ఈ మధ్య కాలంలో నేను చూసింది చాలా తక్కువ అండి. ఎవరో కొంతమంది మాత్రం ఆ గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం విత్తన శుద్ధి చేస్తున్నారు. కానీ మనం ఖచ్చితంగా ఏంటంటే వీలైతే విత్తన శుద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది ఫస్ట్ ది. రెండోది ఏంటి, నర్సరీ పరుపు తయారీ అండి. నర్సరీ పరుపు తయారీ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఆకు వేసుకుంటారండి. ఆకు అని అంటే మన నానుడి భాషలో ఆకు వేసేటప్పుడు అంటే వరి విత్తనాలు జల్లుతారు. వరి విత్తనాలు జల్లిన తర్వాత వరి విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తి అక్కడి నుంచి కొద్ది రోజులు అయిన తర్వాత తీసుకొచ్చి ప్రధాన నెలలో వేయడం జరుగుతుందండి. అయితే ఈ ప్రధాన నాళాలని వేయడానికి ముందు నర్సరీ పరుపు ఏదైతే తయారు చేస్తారో, ఓకేనా, దాన్ని ఎలా చేసుకోవాలి, అక్కడ ఏం చేయాలి అన్న దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. మూడోది ప్రధాన నేల సిద్ధం. అంటే ప్రధాన నేల సిద్ధం అంటే వరి ఊర్పులు ఏదైతే జరుగుతాయో ఊర్పు జరగడానికి ముందు
నేలని ఏ విధంగా తయారు చేసుకోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అలాగే వేసిన తర్వాత పూత రావడానికి ఒక 15 రోజుల ముందు, పూత వచ్చిన తర్వాత ఒక 15 రోజుల ముందు ఏ రకంగా ఉండాలి అన్న దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏంటి అని అంటే, నేను చెప్పబోయే సెషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం జనరల్ గా రైతుకి ఇచ్చేది ఒకటి, ఇదేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఏమేమి ఇవ్వాలి అన్న దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ముఖ్యంగా ఏంటంటే, పంట పండించాలంటే, వరి పంట పండించాలంటే సో ఏంటి, ఖచ్చితంగా 5 ప్రాసెస్లు జరగాల్సిందే. అప్పుడే మనకి వాళ్ళకి సరైన పంట అందిస్తూ ఉంటాం అనమాట. చూడండి, ఈ 5 దశల్లో పైన చెప్పిన 3 రకాల పంట పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే దీని ముందు ఒక స్లైడ్ ఉందండి, అది మనకు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో ఫస్ట్ స్లైడ్ చూసుకున్నట్టయితే విత్తన శుద్ధి అండి. ఓకేనా? విత్తన శుద్ధి ఇది ఏంటంటే, ఇక్కడ చూడండి సైడ్ కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని 2 పేర్లు చెప్పిన వస్తుంటాయండి. అండ్ ఇంతకు ముందు ఏంటంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం వల్ల అప్పుడు చెప్పేటప్పుడు ఏం చేశానంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని విడదీశానండి. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మనకి 2 రాష్ట్రాలు అవైలబిలిటీగా ఉన్నాయి కాబట్టి సో దాన్ని కన్సిడర్ చేయొద్దు. సో విత్తన శుద్ధి ఎలా చేస్తామని అంటే, అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి గ్రాన్యుల్ అండి. జనరల్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామని అంటే, చాలా మంది అగ్రి హ్యూమిక్, అగ్రి గ్రాన్యుల్స్ 2 రెఫర్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పబోయే పద్ధతి ప్రకారం ఏంటంటే, ఇక్కడ అగ్రి హ్యూమిక్ అనేది విత్తన శుద్ధికి ఇవ్వాలండి. ఓకేనా? ఎంత ఇవ్వాలి? 5 to 7 మిల్లీలీటర్ పర్ కిలో అండి. అంటే ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఒక ఎకరానికి 30 కేజీల విత్తనాల దాకా యూజ్ చేయడం జరుగుతుందండి. 30 నుంచి 35, కొంతమంది 40, అంటే వాళ్ళు వేసే వరి రకం ప్రకారం. సో 1 కేజీకి 5 నుంచి 7 ml అనేది విత్తనాలకి మన హ్యూమిక్ కలపాలండి. సో చూస్తున్నారు కదా సైడ్ లో, మీకు స్లైడ్ చెప్పి ఒక బకెట్ లోని హ్యూమిక్ తీసుకొని కలిపి, ఓకేనా, దాన్ని మనం ఏం చేయాలి, ఈ విత్తనాలన్నింటినీ కూడా అందులో నానబెట్టి, ఎంతసేపు నానబెట్టాలి అని అంటే 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు నానబెట్టి దాన్ని తీసి ఆ విత్తనాల్ని ఎండగట్టి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆకు కింద, అంటే నర్సరీ పార్క్ నెక్స్ట్ దశ ఏదైతే ఉందో అందులో చేయాలి అనండి. కానీ ఇక్కడ ఏంటవుతుంది, మనం అందరికీ కూడా ఇక్కడ హ్యూమిక్ గ్రాన్యుల్స్, హ్యూమిక్ లిక్విడ్ 2 కూడా స్టార్టింగ్ లో మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ మనం మాక్సిమం ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఏం చేస్తున్నాం అంటే, రైతుకి మన ప్రొడక్ట్ ని అలవాటు చేయాలన్న ఒకే ఒక దృక్పథంతో మనం ఏం చేస్తున్నాం అని అంటే గ్రాన్యుల్స్ ని సజెస్ట్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఇప్పుడు వాడికి హ్యూమిక్ అనేది మళ్ళీ ఇవ్వడం జరగట్లేదు. సో ఆ సందర్భం వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఓకేనా, ఒక అర కేజీ వరకు, ఓకేనండి, ఒక అర కేజీ వరకు, లేదా ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఒక వాళ్ళు వేసే సెంట్లు పెట్టి, ఇప్పుడు నారు వేస్తారు, ఎన్ని సెంట్లు వేస్తారంటే సెంట్కి ఒక పిడికిడి చెప్పిన గ్రాన్యుల్ తీసుకుని మనకి ఏం చేస్తారని అంటే, ఒక బకెట్ నీటిలో ఎలా ఉందో అందులోనే వీటిని నానబెట్టండి. ఎంతసేపు అని అంటే సుమారుగా ఒక 5 నుంచి 7 గంటలు, లేదా అంటే ఒక ఓవర్ నైట్. రేపు పొద్దున్న విత్తన శుద్ధి చేస్తారు అని అనుకుంటే ఈ రోజు రాత్రి బకెట్లో ఏం చేస్తారంటే గ్రాన్యుల్స్ తీసుకొని ఒక అర కేజీ వరకు, లేదా ఇంకా కొలత కావాలని అంటే ఒక సెంట్కి ఒక పిడికిడి చెప్పిన నీరు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈ గ్రాన్యుల్స్ బాగా నాని ఒక లిక్విడ్ వస్తుందండి. ఆ లిక్విడ్ ని అతిని పెట్టాడంటే హ్యూమిక్ రూపంలోకి వస్తుందండి. ఆ హ్యూమిక్ ని మనం ఇప్పుడు చెప్పినట్టు 5 to 7 ml చెప్పిన కేజీకి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య గమనిక ఏంటి అని అంటే, హ్యూమిక్ చూస్తే మనకి బ్లాక్ కలర్ లో ఉంటుందండి. బట్ అగ్రి గ్రాన్యుల్ ని తీసుకొచ్చి నానగరిస్తే అది ఆల్మోస్ట్ ఒక లిక్విడ్, అంటే మన వైట్ వాటర్ రూపంలోనే కనిపిస్తుంది, బ్లాక్ గా కనిపించదు. ఇది చాలా మంది అడిగేటప్పుడు ఏంటంటే, సార్ ఇది కరగలేదేమో సార్, ఇది హ్యూమిక్ కింద మారలేదేమో సార్ అని అనుకుంటారు. అది పూర్తిగా కరిగి మనకి బ్లాక్ కలర్ అయితే మారదండి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో విత్తన శుద్ధి జరగాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అందరు రైతులు కూడా ఆకు వేసేసరి ఈ విత్తన శుద్ధి స్టేజ్ అనేది దాటిపోయింది. కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఏదైనా పంటకి మీరు చెప్పాలంటే విత్తన శుద్ధి ఏ విధంగా చేస్తారన్న దాని గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఏంటండి, నర్సరీ పరుపు తయారీ అండి. సార్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో బెడ్లు ఎలా తయారు చేశారు, ఓకేనా. సో దాన్నే నర్సరీ అని అంటారండి. సో ముందు ఏం చేస్తారంటే దున్నుతారు, దున్నిన తర్వాత అక్కడ కొంచెం ఆవు పేడ గెత్తం వేస్తారు. చాలా మంది ఏంటంటే విత్తనాలు జల్లుతారు. విత్తనాలు జల్లిన తర్వాత వాళ్ళు యూరియా డిఏపీలు కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనం చెప్పే పద్ధతి ప్రకారం ఏం చేయాలి అని అనుకుంటే, నర్సరీ పరుపు తయారు చేసిన తర్వాత ఆ నేలలోని ఏంటి అని అంటే మనకి ఆ నేల సారం అంటే మంచిగా ఉందనుకోండి, విత్తనం మొలకెత్తేటప్పుడు విత్తనం నుంచి వచ్చే మొట్టమొదటి వేరు దాన్నే
తల్లివేరు అని అంటాం. ఆ తల్లివేరు అనేది దృఢంగా తయారవుతుందండి. మరి దృఢంగా తయారయ్యేటప్పుడు అక్కడే దానికి కరెక్ట్ గా పోషకాలు అందించగలిగితే ఈ తల్లి వేరుకి ఏంటవుతుంది అంటే మన హ్యూమిక్ లోని లేదా మన హ్యూమిక్ గ్రాన్యూల్స్ లోని పిల్ల వేర్లు తత్వం అంటే రూట్ హార్మోన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఆ రూట్ హార్మోన్ వల్ల తల్లి వేరు నుంచి పిల్ల వేర్లు వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ నర్సరీ పరుపు తయారు చేసిన తర్వాత నర్సరీ పరుపులో కానీ మనము హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని అంటే ఇక్కడ మోస్ట్లీ నేను హ్యూమిక్ లిక్విడ్ గురించి స్కిప్ చేస్తానండి. సో హ్యూమిక్ గ్రాన్యూల్స్ గురించి మాట్లాడతాను ఎందుకంటే గ్రాన్యూల్స్ ద్వారానే మనం రైతుకి ఇప్పుడు అప్రోచ్ అవుతున్నాం కాబట్టి. సో హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని కానీ ఓకేనా, ఒక సెంట్కి 500 గ్రాములు లేదా ఒక సెంట్కి 500 గ్రాములు అనేది ఎక్కువైపోతుంది అవసరం లేదు. ఒక సెంట్కి 100 గ్రాములు చొప్పున మనం వేయగలిగితే అందులో 5 మిల్లీ లీటర్ల అగ్రి 82 ఉంది. ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఈ అగ్రి 82 అనేది నానో టెక్నాలజీ అంటే ఓల్డ్ గా ఉండే అగ్రి 82. అదే ఇక్కడ నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన అగ్రి 82 అయినాక సరే మనం 5 మిల్లీ లీటర్స్ అనేది కలపడం జరగాలండి. సో ఈ రెండు అంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అగ్రి హ్యూమిక్ రెండిట్లో ఏదున్నా సరే మనం వాడుకోవచ్చు. సో హ్యూమిక్ గ్రాన్యూల్స్ అయితే మనం 500 గ్రాములు అనేది తీసుకోవాలి ఓకేనా, ఎప్పుడు మనం ఆకు వేసేటప్పుడు ఓకేనా. సో ఇక్కడ 500 గ్రామ్స్ అని నేను చెప్పాను ఎందుకనంటే ఒక ఎకరానికి వాళ్ళు వేసేది ఇంచుమించు 2 నుంచి 3 సెంట్లలో ఉంటుందండి. ఆ 2-3 సెంట్లలోనికి 500 గ్రాములు వేసుకుంటే సఫిషియెంట్ గా ఉంటుందండి ఓకేనా. సో ఇదేంటి నర్సరీ పరుపు తయారు చేయడం. సో నర్సరీ పరుపు తయారు చేసేటప్పుడు గ్రాన్యూల్స్ ఎందుకు వేయాలని చెప్తున్నానండి ఓకే. నెక్స్ట్ ప్రధాన నేల సిద్ధం చేయడం అండి ఓకే. సో ప్రధాన నేల సిద్ధం చేసేటప్పుడు మనం ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, ఒక్కసారి ఈ స్లైడ్ ని నేను సో ప్రధాన నేలని సిద్ధం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ 3 ప్రొడక్ట్స్ వాడాలండి ఓకే. ఏంటంటే అంటే ఫస్ట్ హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82 అండి. సార్ ఇప్పుడు క్లారిటీగా వినండి, ఇప్పుడు ప్రెసెంట్ మనం స్టార్టింగ్ ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్ మాత్రమే సజెస్ట్ చేస్తూ వెళ్తున్నామండి. సో స్టార్టింగ్ మన ప్రొడక్ట్ దమ్ము తెలిసి రైతుకి నమ్మకం కావాలి అని అనుకునేటప్పుడు మనం ఈ 3 ప్రొడక్ట్స్ తోటి మనం వెళ్ళండి ఓకేనా. సో ఇక్కడి నుంచి మెయిన్ సెషన్ స్టార్ట్ అవుతున్నట్టు కొంచెం ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ నేను ఈ 3 ప్రొడక్ట్స్ గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఓకేనా. సో ఫస్ట్ ప్రధాన నేలను సిద్ధం చేయడం అనే దాని గురించి చెప్తున్నాను. ప్రధాన నేలను సిద్ధం చేయడం అనేది ఏంటంటే దున్నుతారండి. దున్నిన తర్వాత వాళ్ళు 2 నుంచి 3 సార్లు వేస్తారు అంటే దున్నుతారు. దున్నేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆవు గట్టం గట్ట వేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుందండి, మనం ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు ఏ దశలో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుంటారు కదా. అయితే నేను చెప్పే పద్ధతి ప్రకారం ఏంటి అనేది అంటే దున్నేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆవు గెత్తం గట్ట వేస్తారో ఆ ఆవు గెత్తంలోనే గాని ఓకేనా మన గ్రాన్యూల్స్, ప్రోటెక్, అగ్రి 82 మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఎస్పెషల్ గా 1 ఎకరానికి అండి ఓకేనా. 1 ఎకరానికి 5 కేజీల గ్రాన్యూల్స్. సో ఇక్కడ ప్రోటెక్ అనేది 500 గ్రాములు ఇస్తే చాలా మంచిదండి. కానీ రైతు అనేవారు బడ్జెట్ పరంగా ఏమైనా ఆలోచించడం జరుగుతున్న సందర్భంలో మనం ఒక 250 గ్రాములు ఇచ్చినా సరే సరిపోతుందండి. అంటే ½ కేజీ 250 గ్రామ్స్ ఇచ్చినా సరే సరిపోతుంది. అగ్రి 82 మాత్రం 150 మిల్లీ లీటర్స్ అనేది కలపాల్సిన అవసరం. ఇవి ముందే వేయడం వల్ల ఏమి ఉపయోగం అని అంటే చూడండి, వీళ్ళు అంటే లాస్ట్ దశలో కూడా వరి పంట వేసే ఉంటారు కదా. ఈ పంట వేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని తెగుళ్ళు గట్ట వచ్చే ఉంటాయి. ఈ తెగుళ్ళ తాలూకా ఆనవాళ్ళు ఏంటంటే భూమిలో ఉన్నట్లయితే వాళ్ళు తెగులు పోయింది అని అనుకుంటారు. బట్ ఆ తెగుళ్ళ తాలూకా ఆనవాళ్ళు భూమిలో ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వరకు కూడా మనకి వెనక్కి వచ్చే పరిస్థితి ఉందండి. అంటే ఇప్పుడు చూడండి, మనకు వైరల్ ఫీవర్ వస్తుంది, 3 రోజులు డోస్ అంటారు లేకపోతే 7 రోజులు డోస్ అంటారు, టాబ్లెట్ వేసుకుంటాం, 5 రోజులు వాడి వదిలేసామనుకోండి అదేమవుతుంది అంటే 5 రోజుల్లో తగ్గినట్టు ఉంటుంది. తగ్గిపోయింది కదా అని చెప్పేసి మనం వాడడం మానేసి మిగిలిన 2 రోజులు ఖాళీ ఇస్తే అక్కడికి 4-5 రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి ఫీవర్ రావడం జరుగుతుందండి ఓకేనా. సో అంటే దాని అర్థం ఏంటి, అది మళ్ళీ అలాగే ఇక్కడ తెగులు కూడా ఏంటంటే ఒకసారి పోయేది మళ్ళీ దానికి చిన్న అవకాశం దొరికిన 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే అది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట
అందుకని మనం ఆ సమయంలో కానీ ప్రోటెక్ అనేది యూజ్ చేయగలిగితే మనకి ఏం జరుగుతుంది అని అంటే నేలలో ఉండే ఈ తెగుళ్ళ తాలూకు ఆనవాళ్ళు ఏవైతే ఉంటున్నాయో ఒకటి, రెండోది ఏంటి అని అంటే ఏదైతే ఫంగస్ ఎఫెక్ట్స్ ఉంటాయో నేలలోని ఆ ఫంగస్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నార్మల్ లో నుంచి తీసుకొచ్చి దీంట్లో వేసేటప్పటికి మన ప్రధాన నేలం అనేది అంటే మంచిగా సిద్ధమై ఉంటుంది, ఎటువంటి వైరస్ ప్రభావం నుంచి కానీ తెగుళ్ళ ప్రభావం నుంచి కానీ మొక్క మీద పడనీయకుండా. సో అందుకే మనం మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు మొదటి దశలో 1 ఎకరానికి 5 కేజీల గ్రాన్యుల్ ప్యాకెట్, 5 కేజీ కానీ లేదా 500 గ్రాములు కానీ ప్రోటెక్, 150 ml లిక్విడ్ కలిపేసి మనం వేయచ్చండి. అయితే రైతు అనే వాడికి 2 సార్లు వేయాలి అని అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే శ్రమతో కూడిన పని కాబట్టి మనం అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే కిందకి వచ్చి రెండో పద్ధతిలో రసాయనిక ఎరువులు వాడడం 25 నుంచి 30% వరకు తగ్గించి వాడడం. అంటే ఈ రోజుల్లోని ఎకరానికి సుమారుగా ఎలా చూసుకున్నా సరే ఒక కట్ట అని అంటుంటారండి. కట్ట అంటే 45 kgs అండి. ఈ 45 kgs యూరియా కానీ డిఏపి కానీ వాళ్ళు వేయడం జరుగుతుంది. ఇందులో వేసేటప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మనం 5 నుంచి 10 కేజీల వరకు, అంటే రైతు అనేవాడిని నమ్మితే నమ్మకం కలిగితే 10 కేజీల వరకు తగ్గించేసండి. అంటే యూరియా నుంచి 10 కేజీలు, డిఏపి నుంచి 10 కేజీలు తగ్గించండి. మీరు ఆయనకి క్లియర్ గా చెప్పండి. ఇక్కడ మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి 95 కేజీల యూరియాతో సమానం. సో కాబట్టి మీరు 10 కేజీలు తగ్గించడం వల్ల పంటకి ఎటువంటి నష్టం అనేది జరగదు. ఓకేనా? సో అది దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం, ప్రోటెక్ట్ కలుపుతున్నాం. ప్రోటెక్ట్ కలపడం వల్ల మనం ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, తెగుళ్ళ ఆనవాళ్ళని చేస్తుంది. సో అగ్రియేటివ్. అయితే ఇక్కడ 3 ప్రొడక్ట్స్ గురించి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తున్నానండి. గ్రాన్యూల్స్ ను భూమిలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూమి సారవంతం అవుతుందండి. నెక్స్ట్ గ్రాన్యూల్ కలపడం వల్ల భూమి గుల్లబారేలా జరుగుతుందండి. నెక్స్ట్ మూడోది మొక్కలోని అంటే గ్రాన్యూల్స్ ఎప్పుడైతే నీటిలోనే ఉంటాయో మనకు ఊరి మనకి రోజు మనకి మొక్కకి ఫుడ్ అందిస్తుందండి. దానివల్ల ఏంటంటే మొక్కలోని రూటింగ్ హార్మోన్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మొక్కలోని పిల్లవేర్లు ఇలా వచ్చేలా చేసి తద్వారా మనకి ఏమవుతుంది అంటే ఎక్కువగా పిలకలు వచ్చేలా చేస్తుంది. సార్ మనం యూరియా డిఏపి వాడిన వాళ్ళ పంట ఏదైనా చూసినట్టయితే ఓకేనా, వాళ్ళకి మహా అయితే 25 పిలకల దాకా రావడం జరుగుతుందండి, అంతకన్నా ఎక్కువ రావడం జరగదు. అదే గాని మన గ్రాన్యూల్స్ కలిపి వాడినట్టయితే ఖచ్చితంగా మినిమం 40 పిలకల నుంచి సుమారుగా 40 పిలకల నుంచి 60 పిలకల దాకా వచ్చే అవకాశం ఉందండి. సో ఎప్పుడైతే పిలకలు అనేవి ఎక్స్ట్రా వస్తాయో మనకు వచ్చే ధాన్యం కూడా ఎక్కువగా రావడం జరుగుతుందండి. ఓకేనా? సో అందుకని చెప్పి మనం గ్రాన్యూల్స్ యూజ్ చేయాలి అని మనం చెప్తామండి. అయితే ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, మేము దుబ్బు గూలికలు వాడుతుంటామండి లేదా 4G గూలికలు వాడుతుంటామండి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాని బదులుగా అది ఎందుకు ఇది వాడాలి అని అనుకుని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఒక మాట తెలుసుకోండి ఏంటి అంటే వాళ్ళు యూజ్ చేసే 4G గూలికలతో కంపేర్ చేసుకుంటే ఓకేనా, వాళ్ళు 1 ఎకరానికి 4 ప్యాకెట్లు వేస్తే ఎంత ఫలితం వస్తుందో 4G గూలికలు మన 5 kgs గ్రాన్యూల్స్ ఒక్కటేస్తే అంత ఫలితం వస్తుందండి. అందుకే నేనైతే వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు వాడేది 4G గూలికలు వాడుతున్నారంటే మా గ్రాన్యూల్స్ అయితే 10G గూలికలు అండి, మీకు 10 రెట్లు పనిచేస్తుంది దానికన్నా అని చెప్తున్నానండి. సో దాని రేటు కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు, అవి సందర్భం అంటే సీజన్ వచ్చేటప్పటికి బ్లాక్ లోకి వెళ్ళిపోయి 600 రూపాయలు 700 రూపాయల ప్యాకెట్ కూడా 1200 1300 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న రైతులు చాలా మంది ఉన్నారండి. నేను చెప్తే ఆశ్చర్యపోతున్నాను. ఓకే, సో అందుకే మన గ్రాన్యూల్స్ తాలూకా పవర్ ఎలా ఉంది కాబట్టి క్లియర్ గా చెప్పండి. మీరు వాడేది 4G గూలికలు 4 రెట్లే పనిచేస్తుంది, మాది 10G గూలికలతో సమానం అంటే 10 రెట్లు పనిచేస్తుంది. మీరు 4 ప్యాకెట్లు వాడుకుంటే ఎంత, మాది 1 ప్యాకెట్ వాడుకుంటే అంత అండి. మీరు 4 ప్యాకెట్ల కంటే ఒక్కొక్క ప్యాకెట్ ఎంఆర్పి అంటే మీ సబ్సిడీ రేట్ ప్రకారం కొనుక్కున్న 600 రూపాయలు అండి, 4 ప్యాకెట్లు అయితే 2400 రూపాయలు అండి, మాది 1 ప్యాకెట్ అండి 800 రూపాయలు అండి అని చెప్పి ఎంఆర్పికి ఇచ్చుకున్నా మనకి సరిపోతుందండి. సో గ్రాన్యూల్ తాలూకా అద్భుతం అదండి. ఖచ్చితంగా చెప్పండి, నేలని ఇది సారవంతం చేస్తుంది. ప్రోటెక్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే దీన్ని సో తెగుళ్ళు లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దశలోకి వచ్చి చూసినట్టయితే ఓకేనా, ఇక్కడ చూడండి పువ్వు పూతకు ముందు దశ. అయితే ఇక్కడ ఏం చేసామంటే నేనైతే నానోటెక్ అగ్రిగోల్డ్ అగ్రి82 ఇచ్చాను కదండి, ఇది అందరికి ఇక్కడ అవసరం లేదు. కొంతమంది మాత్రం ఏంటంటే మధ్యలో రైతు అనేవారు అడుగుతున్నారండి చాలా మంది, సార్ బాగుంది మీరు ఇచ్చినవి బాగున్నాయి కదా, మరి పూత గట్ట రావడానికి ఏదైనా ముందు మనం
ఏమైనా వేస్తే బాగుంటది కదా అని చెప్పి అడుగుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి. లేని పక్షంలో ఈ దశను మనం ఆపేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అని అంటే నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ఐటీ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఈ దశ ఇవ్వడం వల్ల, ఈ దశ ఇలా చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, చాలా మంది రైతులకి వచ్చేసి సారీ ఏంటంటే పొల్లు వచ్చేసింది అని చెప్పి బాధపడుతుంటారు. పొల్లు మీన్స్ ఏంటంటే ధాన్యం వస్తుంటుందండి, ధాన్యం ఉంటుంది, లోపల గింజ అనేది ఉండడం. ఓకేనా, లోపల గింజ ఉండదు అనమాట. ఆ గింజ లేకపోవడం వల్ల రైతు అనేవాడు నష్టపోతూ ఉంటాడు అన్నమాట. ధాన్యం చూస్తే ధాన్యం ఉంటది, కానీ లోపల గింజ అనేది, దాన్ని పొల్లు అంటారు. ఈ పొల్లు అనేది ఒకసారి రావడం జరిగితే అండి, ఆ రైతు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా దానికి సొల్యూషన్ అనేది లేనే లేదనమాట. మరి ఆ పొల్లు రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ స్టేజ్ ని కానీ మనం ఇవ్వగలిగితే 100కి 100% మనం ఈ స్టేజ్ అంటే ఆ పొల్లు ప్రాబ్లమ్ ని మనం క్లియర్ చేయొచ్చు. అయితే ముందుగా ఈ పొల్లు రావడానికి ప్రాబ్లం ఏంటనేది మీకు ఒకసారి క్లియర్ గా చెప్తానండి. ఓకే, పొల్లు ఎందుకు వస్తుంది, పొల్లు ఎందుకు వస్తుంది అని అంటే అండి, సార్ మనం ఇప్పుడు ఉన్నాం, మనకి ఒక ప్లేట్ లోని మనకు కావాల్సిన మంచి ఇష్టమైన ఫుడ్ అంతా సరే ఒక ప్లేట్ లో పెట్టామండి, కానీ ఆ రోజు మనకి ఆకలి లేదనమాట. ఓకే, ఆకలి లేకపోతే ఏమవుతుంది, మరి అది తీసుకోగలుగుతామా? తీసుకోలేము కదా. సో తీసుకోలేకపోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఫుడ్ కన్జ్యూమ్ అవ్వదు. అలాగే మొక్కల్లో కూడా ఏంటి అని అంటే అధిక వర్షాల వలన కానివ్వండి, ఓకేనా, అధిక ఎరువుల వలన కానివ్వండి, లేదా అధిక ఎండల వలన కానివ్వండి, లేదా అధిక తెగుళ్ళు సోకడం వలన కానివ్వండి. అంటే ఇప్పుడు చూడండి, జ్వరం అంటే ఒంట్లో బాగాలేనాడు, జ్వరం వచ్చినాడు, ఆడికి ఫుడ్ ఎట్టి తినరా అంటే తీసుకుంటాడా? ఫుడ్ తీసుకోవడానికి నిరాకరిస్తుంటాడు కదా. అలాగే ఈ ప్రభావాల వలన, మళ్ళీ చెప్తున్నానండి, అధిక వర్షాల వలన, అధిక ఎండల వలన, అధిక ఎరువుల వలన, అధిక తెగుళ్ళు గట్ట సోకడం వలన ఏమవుతుందంటే మొక్క మనం వేసిన యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, మన గ్రాన్యుల్ కానివ్వండి, మన ప్రోటెక్ట్ కానీ ఏవైనా సరే అది తీసుకోలేదండి. అంటే ఆకలి లేకుండా అయిపోతుంది అనమాట. సో ఆకలి లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ప్రొడక్ట్స్ అనేది, అంటే మనం ఇచ్చినవి ఏంటి అనేది తీసుకొని తినలేకపోతుంది. మరి ఫుడ్ తినకపోతే మరి అది ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోగలుగుతుందండి? ఒక తల్లి ఉన్నారు, తల్లి ప్రెగ్నెంట్ లో ఉన్నారు, మరి ఆ ప్రెగ్నెంట్ గా ఉండే లేడీ సరైన ఆహారం తీసుకోకపోతే మరి బిడ్డ ఆరోగ్యంగా వస్తాడండి? రాడు కదా. సో ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలన్నమాట. మరి ఆ ఆహారం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం ఏం చేసామని అంటే ఇక్కడ ప్రోటెక్ అనేది ఏదైతే ఇచ్చాం కదండి, అలాగే అగ్రి 82 అనేది ఏదైతే ఇచ్చాం కదండి, ఈ ప్రోటెక్ అగ్రి 82 అనేది ఏం చేస్తుంది అని అంటే మొక్కల్లో ఆకలి పెంచేలాగా చేస్తుంది. సో అందుకే ప్రోటెక్ వలన మనం ఏంటంటే ఓన్లీ ఫంగస్ ఎఫెక్ట్లు, తెగుళ్ళుగా కాకుండా మొక్కల్లో ఆకలి పెంచేటట్లు చేస్తుందండి. సో ఈ మొక్కల్లో ఆకలి పెంచేటట్లు చేస్తుంది కాబట్టి, అంటే ఇండైరెక్ట్ గా, అంటే సైంటిఫిక్ గా చెప్పాలి అంటే మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియని పెంచుతుంది ఒకటి. ఓకేనా. రెండోది ఏంటి అని అంటే మొక్కల్లోని నీటిని నిల్వ చేసుకునే తత్వాన్ని పెంచుతుంది. ఏంటి? మన ప్రోటెక్ అండ్ అగ్రి 82 అంటే. ఎప్పుడైతే ఈ రెండు రెడీ చేసాయో మొక్క గింజ అనేది బాగా కట్టాలి అని అంటే అక్కడ మొక్కలో మనకి మైక్రో న్యూట్రిషన్స్ అనేవి కావాల్సి ఉంటుందండి. ఆ మైక్రో న్యూట్రిషన్సే మనం ఏం చేస్తున్నాము అని అంటే నానోటెక్ ద్వారా అందివ్వడం జరుగుతుంది. సో వీలైతే అక్కడ మీరు నానోటెక్ ని సజెస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ అగ్రి గోల్డ్ అండి. అగ్రి గోల్డ్ ఏం చేస్తుందంటే వచ్చిన గింజ బరువు పెరిగేటట్లు చేస్తుంది, వచ్చిన గింజ పొడువుగా వచ్చేటట్లు చేస్తుంది, అలాగే వచ్చిన గింజ అనేది ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం కలర్ కూడా వచ్చేటట్లు చేస్తుందండి. ఓకేనా. చాలా మంది చూస్తుంటాం వరికి రంగు వచ్చేసి ధర పడిపోయిందని చెప్పి ఫీల్ అవుతుంటారు. అటువంటి ప్రభావాలు ఏమీ లేకుండా కూడా గోల్డ్ అనేది మనం ఉపయోగపడుతూ ఉంటుందండి. ఓకేనండి. సో ఇక్కడ గోల్డ్ అంటే నార్మల్ గా వేరే కాయగూరల ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఏంటంటే ఒక ఫ్రూట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, వంకాయ కాయ వచ్చిన తర్వాత మనం గోల్డ్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది. బట్ వరిలో మాత్రం ఏంటంటే గింజ కట్టడానికి ముందే మనం గోల్డ్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఈ తేడా గమనించగలుగుతారు. ఓకేనా. సో అలాగే అగ్రి 82 అర్థమైంది కదండి. సో ఎవరైనా రైతు మధ్యలో ఏమైనా ఇవ్వాలి, కావాలి, తీసుకుంటానని ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ మూడు కూడా సజెస్ట్ చేయండి. సో డోసేజ్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా రాసినాను. 250 grams per ఎకరా నానోటెక్ అనేది, 100 grams per ఎకరా అనేది గోల్డ్ అండి, 150 ml per ఎకరా అండి. అదే వాళ్ళు స్ప్రే రూపంలో తీసుకుంటే ఓకేనా 15 లీటర్ స్ప్రేలో కలిపి వాడాలి అని అనుకుంటే మనం నానోటెక్ అనేది 30 గ్రాములు,
అదే అగ్రి గోల్డ్ అనేది 20 గ్రాములు, అగ్రి 82 అనేది 5 ml అని ఇక్కడ ఇచ్చానండి. ఎందుకు అంటే అగ్రి 82 అనేది ఇంతకు ముందు అనేది కొంచెం డోస్ ఎక్కువ అయితే చిన్న తేడా కనిపించేదండి, రైతు భయపడేవాడు. ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా వచ్చిన అగ్రి 82 ఉంది కాబట్టి ఇక్కడ 5 ml కి బదులుగా అది 10 ml పెట్టుకోండి. ఓకేనా, 10 ml కలిపి ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందండి. రెండో పద్ధతిలో రసాయన ఎరువులు వాడేటప్పుడు ఇక్కడ కూడా కొంతమంది రసాయన ఎరువులు ఎవరైనా వాడుతున్నారని అనుకుంటే అప్పుడు కూడా మనం ఏంటంటే 25% నుంచి 30% వరకు మనం తగ్గించుకోవచ్చు అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పువ్వా పూత దశకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, సేమ్ ఇవి రెండు కూడా మనం ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వండి. లేని పక్షంలో ఈ 5వ దశలో కూడా మీరు ఏం చేస్తారంటే మనం 3వ దశలో ఏదైతే ఇచ్చామో ఏంటది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి ప్రోటెక్, అగ్రి 82 ఈ 3 కూడా ఇవ్వచ్చు. ఓకేనండి. సో నేనైతే ప్రజెంట్ స్టార్టింగ్ లో ఉండే రైతులకి నేను ఏం చేస్తున్నాను అని అంటే 2 దశల్లో మాత్రమే ఇస్తున్నానండి. 2 దశల్లో 2 గ్రాన్యూల్ ప్యాకెట్, 2 పావు కేజీ ప్రోటెక్ట్లు, ఒక అగ్రి 82, ఒక 500 ml బాటిల్ ఇస్తున్నానండి. ఇచ్చి నేను ఏం చేస్తున్నానంటే 3వ దశ ఇప్పుడు ప్రధాన నేల సిద్ధం చేయడం, ఇప్పుడు అంటే నేల దున్నేటప్పుడైనా ఇవ్వగలుగుతున్నాము, లేదా వాళ్ళు యూరియా డిఏపి ఏదైతే వేసుకుంటున్నారో అప్పుడైనా కలిపి వేయండి అని ఒకసారి చెప్తున్నాను. రెండోది ఏంటంటే పంట స్టార్ట్ అయిన తర్వాత 60 రోజుల తర్వాత మనకి అప్పటి నుంచి గింజ కట్టడానికి లక్షణాలు స్టార్ట్ అవుతుండే అదే దశలో కూడా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే గ్రాన్యూల్, ప్రోటెక్, అగ్రి 82 ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఈ 3 ఇచ్చినా సరే సరిపోతుంది. ఓకే, సో ఈ 3 కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఏంటవుతుంది మనకి ఇక్కడ ప్రోటెక్ ఉండడం వల్ల మీకు ఇందాక చెప్పాను కదా, పొల్లు వచ్చే దశ నుంచి ఏం చేస్తుందంటే ప్రోటెక్ అనేది రక్షించడం జరుగుతుందండి. సో దీనివల్ల మనం ఇచ్చిన గ్రాన్యూల్స్ కానివ్వండి, అగ్రి 82 కానీ, ఆడేసే యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, అంటే చివరి దశకు వచ్చేటప్పుడు ఏంటంటే యూరియా డిఏపికి బదులుగా చాలా మంది పొటాస్ వేస్తారండి, లేకపోతే గ్రోమోన్ వేస్తుంటారండి, లేదు దీంతో పాటు 4G గూలికలు అనేది వేస్తూ ఉంటారండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 4G గూలికలు అంటే మనం వాడుతూ వాడు 4G గూలికలు వాడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చాలా మంది రైతులు ఇక్కడ మీకు ఇంకోటి క్వశ్చన్ అడుగుతుంటారు ఏంటి అంటే నేను ఇంకొక కొంచెం ఎక్స్ట్రా అంటే యూరియా వాడుకోవచ్చా, వేసుకోవచ్చా? మీరు వేయాల్సిన అవసరం లేదండి. క్లియర్ గా చెప్పండి, ప్రొడక్ట్ లో అంత గమ్ము ఉంటుంది, మీరు యూరియా డిఏపి కూడా వేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక వారం నుంచి 10 రోజులు ఓపిక పట్టి చూడండి, దీని తర్వాత రిజల్ట్ ఏంటో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదని చెప్పి మరి మీరు చెప్పొచ్చండి. ఓకేనా. సో ఇది పువ్వా పూతకు వచ్చే దశకండి. ఈ దశ ఇచ్చినా ఒకటే, అంటే ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదేనండి. సో ఇది 5th దశ కూడా ఏంటంటే ఆ విధంగా ఎవరికైతే సజెస్ట్ చేసామో ఇది సజెస్ట్ చేయొచ్చు. ఇది సజెస్ట్ చేయని పక్షంలో మనం ఏంటంటే 3వ దశలో ఏదైతే ఇచ్చామో హ్యూమిక్ గ్రాన్యూల్ అవి కూడా సజెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే వీటన్నిటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాగా ఈ దశకు వచ్చేటప్పుడు మనం రైతుకి ఇవ్వాల్సింది ఏంటంటే 2 గ్రాన్యూల్ ప్యాకెట్లు, ప్రోటెక్ ప్యాకెట్స్ చిన్నవి అయితే 2, పెద్దదైతే 1, అగ్రి 82 500 ml అండి. సో ఇప్పుడు మనం వాడుకొని చూసుకున్నట్టయితే ఫస్ట్ 5 కేజీల ప్యాకెట్ యూస్ చేస్తాం, పావు కేజీ ప్రోటెక్ యూస్ చేస్తున్నాం, 150 ml అగ్రి 82 యూస్ చేస్తున్నాం అండి. రెండో దశకు వచ్చేసరికి కూడా ఇంకో గ్రాన్యూల్, ఇంకో పావు కేజీ ప్యాకెట్ అగ్రి 82 మళ్ళీ 150 ml అండి. అయితే ఇక్కడ అగ్రి 82 మనం ఇచ్చిన 500 ml లో 150 ml మాత్రమే యూస్ చేసాం, ఇంకా మధ్యలో 200 ml ఉంటుంది కదండి. ఈ 200 ml మనం ఏం చేయాలి అని అంటే రైతుకి పురుగు మందు ఏదైతే యూస్ చేస్తారో ఆ పురుగు మందు వాడకంలో అగ్రి 82 కలపమని చెప్పండి. ఒక ఎకరానికి మాక్సిమం 8 ట్యాంకులు యూజ్ చేయడం జరుగుతుందండి. ఒక 15 లీటర్ల ట్యాంకు వాళ్ళు పురుగు మందులు కొట్టేటప్పుడు. సో ట్యాంక్ 10 ml చెప్పిన కలపమని చెప్పండి, అంటే 80 ml అవుతుంది. సో అలాగే వాళ్ళు 4 సార్లు పురుగు మందు యూజ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ క్లియర్ గా చెప్పండి, మనవి కలిపి కానీ యూజ్ చేస్తే మీరు 4 దఫాలుగా యూజ్ చేస్తున్న పురుగు మందుల్ని 2 దఫాలకే తగ్గించేయడం జరుగుతుంది అని చెప్పండి. సో అగ్రి 82 ఎలా పనిచేస్తుందో మీరు అక్కడ డెమో చేసి చూపించండి. సో దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు పురుగు మందులో ఇది కలపడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ పురుగు మందు ప్రభావంతో పురుగు అనేది చనిపోతుందండి, కానీ పురుగు పెట్టిన గుడ్లు ఏవైతే ఉంటాయో ఓకేనా, దాంట్లో లార్వా అంటే ఈ లార్వా ఏదైతే ఉంటుందో అది మొక్కల లోపల ఉంటుందండి. ఆ లోపల అది ఉండిపోయి మీకు ఏమవుతుంది మళ్ళీ 10-15 రోజుల్లో వెనక్కి పురుగు వచ్చేలా చేస్తుందండి అని చెప్పి చెప్తూ ఇది కలపడం వల్ల ఏమవుతుంది అని అంటే మన అగ్రి 82 అనేది స్ప్రెడర్ కదండి. పురుగు మందు ఎక్కడో ఆకు పైన పడింది, మొక్కంతా స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పురుగు పెట్టిన గుడ్లని కూడా అది నిర్విరామం చేస్తుంది, అంటే పురుగు గుడ్డు అనేది పొదగనీయకుండా చేసి అక్కడే చంపేలా చేస్తుందండి.
ఓకేనా. సో దాని వల్ల పురుగు అనేది మళ్ళీ రావడం జరగదు. సో మధ్యలో ఈ అగ్రి ఎడిటింగ్ కూడా యూజ్ చేయించండి. ఓకేనా. సో వీటన్నిటితో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటండి, ఒక 2 ఎకరాలు కానీ ఒక రైతు తీసుకోగలిగితే, ఒక 2 ఎకరాలు కానీ తీసుకోగలిగితే మనకు ఆల్మోస్ట్ ఈ ప్యాకేజ్ ఇప్పుడు నేను ఏదైతే అలాగే చెప్పానో 3,150 రూపాయల దాకా అవుతుందండి. ఓకేనా. మనకి 101 PV దాకా వస్తుంది. 2 ఎకరాలకి తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళకి 6,300 రూపాయలు అవుతుందండి. మనకి 6,500 రూపాయలకి మనకి ఏమవుతుంది అని అంటే ఒక హ్యూమిక్ బాటిల్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సో దీంతో పాటు మీరు ఇంకొక అగ్రి 82 అనేది చిన్నది 300 ml కానీ వాళ్ళకి యాడ్ చేయగలిగితే వాళ్ళకి అగ్రి హ్యూమిక్ అనేది ఫ్రీ రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అగ్రి 82 300 ml ఈ హ్యూమిక్ ఉంది కదా, మన ట్యాంక్ కి 20 ml చెప్పిన హ్యూమిక్ కలిపిన 500 లీటర్లు అంటే 25 ట్యాంకులకు వస్తుందండి. ఒక ట్యాంక్ 8 రకాలు అంటే 3 సార్లు మధ్యలో హ్యూమిక్ అగ్రి 82 కలిపి స్ప్రే చేస్తే వాళ్ళ పంట అద్భుతంగా ఎదుగుతుందండి. సో దీనికోసం రైతు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా కావట్లేదా? దీనివల్ల మనం రైతుకి బెనిఫిట్ చేస్తున్నామండి. ఈ బెనిఫిట్ ని మనం ఫార్మర్ కి అందిద్దాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ మనం చాలా మందికి ఏం చేస్తాం, మనం ఈ ప్రొడక్ట్స్ ఇచ్చేసి హ్యూమిక్ మనకు మిగిలిందిరా అని చెప్పి మనం దాచుకుంటాం. అవునా? వద్దు ఫ్రెండ్స్, రైతు దగ్గర రైతు రూపాయి కూడా మనకు వద్దు. రైతుని మనం ఇక్కడ సహాయం చేద్దాం. రైతుని రక్షించుకోవాల్సిన బాధ్యత హ్యూమిక్ ఉంది కదా, ఆ హ్యూమిక్ తో పాటు అగ్రి 82 స్మాల్ యాడ్ చేసి ఇవ్వండి. ఈ 2 కలిపి మధ్యలో మీరు ఒక 3 నుంచి 4 సార్లు మీకు స్ప్రే చేయడానికి వస్తుందండి. మీరు కలిపే పురుగు మందులైనా ఇది కూడా కలిపి కొట్టండి, మీకు మొక్క ఇంకా బాగా ఎదుగుతుంది అని చెప్పి చూడండి. సో ఖచ్చితంగా రైతుకి బెనిఫిట్ అవుతుందండి. మూడోది అంటే నెక్స్ట్ పంట నుంచి ఖచ్చితంగా మన దగ్గరికి ఎత్తుకుంటూ మన దగ్గరికి రావడం జరుగుతుందండి. సో చిన్న ట్రిక్ మనం ఇది చేయగలిగితే హ్యాపీ అండి. అలాగే పోనీ ఒక ఎకరానికి ఒక రైతు తీసుకున్నారు, ఒక దగ్గరలో 2 తీసుకున్నారండి. 2 కలిపి ఒక దగ్గర బిల్డింగ్ చేసి వాళ్ళకి హ్యూమిక్ వచ్చేలా చేసి ఈ రెండింటిని షేర్ చేసి మధ్యలో మీరు వాడండి, ఇది ఫ్రీగా మేము ఇస్తున్నాము అని చెప్పండి. రైతు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడండి. ఓకేనా. మధ్యలో మన హ్యూమిక్ అగ్రి 82 స్ప్రే చేస్తే ఇంకెలా ఉంటుంది, ఎక్స్ట్రా డోస్ ఇచ్చినట్టు ఉంటుంది. వాడు ఏదో యూరియా డిఏపీలు తెచ్చుకుని బయట కొట్టేస్తూ ఉంటాడు కదా, దాని బదులు ఇది చేయమని చెప్పండి. చాలా చాలా యూజ్ అవుతుందండి రైతుకి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం తక్కువ డబ్బులతోటి మనం మంచిగా రైతుకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇన్ని రకాలుగా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిందంటే ఆల్మోస్ట్ క్లారిఫై ఇచ్చానండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా, నీట్గా ఒకలా అడగొచ్చండి. థ్యాంక్ యూ. విష్ వెల్త్. ఓవర్ టు యు మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతం, ఎక్స్ట్రాడినరీ.